హాయ్ నేను సతీష్. కొత్త కెప్టెన్ ఎవరయ్యారో మీకేమైనా అప్డేట్ ఉంటే ఒక మెసేజ్ పెట్టండి, లేకపోతే నేను చెప్పేస్తాను. అట్లాగే ఇప్పటికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు కూడా హౌస్లో స్టార్ట్ అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇంతవరకు ఎవరయ్యారు, ఎవరికి అవకాశం ఉంది, అసలు గేమ్ చేంజ్ ఎట్లా ఉండబోతుందని కూడా వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు ఛానల్స్ కూడా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఫస్ట్ అప్డేట్స్ పక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తూ ఉన్నారు కదా. గత సీజన్లో అప్డేట్స్ గత సీజన్ నుంచి ఈ సీజన్ నుంచి కూడా నేను చెబుతా ఉన్నా, గేట్లు ఎత్తేద్దాం పూర్తిగా. చాలా అప్డేట్స్ అయితే మీరు కోరుకునేదే. మరి మీరేమనుకుంటారంటే బిగ్ బాస్కి సంబంధించి ఎంత లోతైన విశ్లేషణ చేసేదానికంటే అప్డేట్స్ లీక్స్ ఇచ్చే వల్ల తోపు తురుంకాని అనుకుంటారు కనుక, మరి మీ దృష్టిలో నేను కూడా తోపు తురుంకాని అవ్వాలనే ఈ అప్డేట్స్కి అయితే గేట్లు ఎత్తేసా. మొన్న కామెంట్ పెట్టారు, నేను చాలా ఫన్నీగా అనిపించింది, నవ్వుకున్నా మన సబ్స్క్రైబర్. సార్ మీరు గేట్లు ఎత్తలేదు సార్, డ్యామ్లో ఎరగొట్టేసారు, ఆ రేంజ్లో అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో మరి మీరు నన్ను ఇలాంటి అప్డేట్స్ కోసం ఎంకరేజ్ చేస్తా, ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి ఏమనిపిస్తుందో. రెగ్యులర్గా జెన్యూన్ రివ్యూస్ 100% నో డౌట్. ఇక దమ్ము సిరీస్ ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడాం కదా. టాస్కుల్లో ఆవిడకి ఫెయిర్గా చేశారా డెసిషన్, అన్ఫెయిర్ చేసేసారా, మీకు ఏమనిపించింది ఒక మెసేజ్ పెట్టండి. ఈ వీడియోలో చివరిలో నేను కూడా ఒకసారి టాపిక్ అయితే మాట్లాడతాను దాని గురించి. ఇక కెప్టెన్స్ ఇంతవరకు అయిన వాళ్ళు చూస్తే ఫస్ట్ వీక్ సంజన, 2-3 వారాల్లో డీమన్ పవన్, అట్లాగే 4వ వారం రాము రాథోడ్, 5వ వారం కళ్యాణ్, 6వ వారం సుమన్ అండ్ గౌరవ్, అట్లాగే 7 ఎంఎన్ఎల్. ఇప్పుడు 8వ వారం ఎవరు అయ్యారంటే దివ్య, నిఖిత కెప్టెన్ అయితే అయ్యింది. ఈ ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లోనే వచ్చిందని నేను అనుకుంటున్నా. అట్లాగే కవన వాళ్ళు ఎవరంటే తనూజ, రితు చౌదరి, మాధురి, నిఖిల్, గౌరవ్ అయిపోయాడు, ఓకే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన సాయి శ్రీనివాస్, అట్లాగే భరణి. అంటే ఇప్పుడు మీరు గమనించి ఇవన్నీ లిస్ట్ అంతా ఎందుకు చెప్పానంటే, నేను సంజన తన కొడుకు బాండ్స్ ఉన్నాయి కనుక సంజన ఫస్ట్ కెప్టెన్ అయిపోయింది, తన కొడుకు ఎమాన్యుయల్ థర్డ్ వీక్ అయ్యాడు, వన్ డే కెప్టెన్ అయ్యి మళ్ళీ ఆవిడ కోసం సాక్రిఫైస్ చేసి మళ్ళీ లాస్ట్ వీక్ అయితే ప్రెజెంట్ కెప్టెన్ అయితే అయిపోయాడు. అట్లాగే రీతు డీమోన్లలో వాళ్ళది ఒక బాండ్ కదా, అంటే రీతు నిన్న వీళ్ళది బాండ్ కదా, వాళ్ళది బాండ్ కదా, వీళ్ళది బాండ్ కదా అని జేమ్స్ బాండ్ స్టైల్లో చెలరైపోయింది కనుక, సో రీతు డీమోన్ 2 సార్లు అయ్యాడు, రీతు ఏం కావాలి. ఇక భరణి గారి కుటుంబంలో రాము దమ్ముడు అయిపోయాడు, సుమన్ అన్న అయిపోయాడు. ఇక మిగిలింది ఎవరంటే తన కూతురు తనూజ, చెల్లి దివ్య, ఇక భరణి. వీళ్ళు అవ్వలేదు కదా, ఇక భరణి చెల్లెలు దివ్య కూడా ఇప్పుడు అయిపోయాయి. ఈ కెప్టెన్స్కి సంబంధించి ఒక 3 రౌండ్స్ సంథింగ్ టాస్క్లో పెట్టినాడంట. ఆ టాస్క్లు ఏంటి, ఎలా జరిగాయని కూడా అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఫైనల్లీ దివ్య అయింది. మరి మైండ్ గేమ్ పెట్టాడా, ఫిజికల్ టాస్క్లు పెట్టాడా, లేదా సపోర్టింగ్ టాస్క్లు పెట్టాడా, ఏది ఏమైనా సరే వీళ్ళ ఫ్యామిలీకి అయితే పుష్కలంగా, ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఏది ఏమైనా దివ్య ఈ టైంలో కెప్టెన్ అవ్వడం అంటే నిజంగా లక్కే. ఎందుకు లక్కు ఏంటి అనేది చెప్పడానికి ఏంటంటే అలా కలిసి వచ్చింది అంతే. ఆ లక్కు ఎట్లా అంటే, ఈ టైంలో మామూలుగానే కెప్టెన్ అంటే ఒకసారి అయితేనే ఇమ్యూనిటీ వస్తుంది. అలాంటిది లాస్ట్ వీక్ ఆమె నామినేషన్లో లేదు, ఈ వారం ఇప్పుడు నామినేషన్లోకి రాలేదు. ఈ వీక్ కెప్టెన్ కనుక అయితే మరో 2 వారాలు ఫుల్ హ్యాపీ, అప్ టు ఫ్యామిలీ వీక్ వెళ్ళిపోతుంది. గ్యారంటీ కంటెస్టెంట్ ఎవరైనా ఉందంటే ఎంఐ అని చెప్పుకోవచ్చు. ఇక లక్కని ఎందుకు అన్నానంటే పర్టికులర్గా భరణి అవుట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఈ నామినేషన్లో ఉండకపోవడంతో ఈమెకు ఆయన తాలూకు ఓట్లన్నీ షేర్ అయ్యాయి. అంతవరకు ఏంటి, కేవలం ఒక 5-6% దివ్య ఉంటే భరణి అవుట్ అయిపోయి వచ్చిన తర్వాత నామినేషన్లో ఈవిడ వస్తే ఆల్మోస్ట్ 11% ఓట్లు షేర్ అయ్యాయి. ఎట్లా, ఇది మంచి ఫేవరే కదా. ఇప్పుడు ఆవిడ ఓట్లు ప్లస్ ఆయన ఓట్లు కలిపి బలంగా పడడంతో సేవ్ అయిపోయి వచ్చింది. ఈ వారం నామినేషన్ లేదు, ఇప్పుడు కెప్టెన్ అయిపోయింది కనుక ఇంకో 2 వారాల బిందాస్. ఈ వారం ఇప్పుడు భరణి హౌస్లోకి వచ్చేసాడు కనుక, హౌస్లో కొనసాగుతూ ఉండడం కనుక టాస్కుల పరంగా ఓట్ల పరంగా ఆయనే ఉన్నాడని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు కనుక, ఇప్పుడు దివ్య నామినేట్ అయినా సరే పెద్దగా ఫరక్ ఏం పడేది ఇంకేముంది. అలాగే ఇంకేంటి, భరణికి సంబంధించి కూడా ఆయన ఓట్లు ఆమెకి ఇప్పుడు షేర్ అవ్వాల్సిన అవసరమే లేదు ఏకంగా వాస్తవానికి అయితే. లేదంటే ఖచ్చితంగా రిస్క్లో ఉండదు. వాళ్ళిద్దరు కానీ నామినేషన్లోకి వచ్చి ఉండరు, ఖచ్చితంగా అతని ఓట్లు అతనికే పడతాయి. తనుజ కానీ వాళ్ళు కావచ్చు, ఇవిడికైతే రిస్క్ జోన్లో ఉండేది ఒక 5-6% ఓటింగ్తో. సో లక్కీ అని చెప్పాలి. ఇంకా ఎందుకు లక్క అంటే, గౌరవ్ మీద నిన్న ఆవిడ చూపించిన యారగెన్సీకి అయితే ఖచ్చితంగా పిచ్చిగా మాట్లాడుకో, ఏంటి గస్టరించడం, దబాయించేసి రొబాబు చేయి. ఎంత తెలుగు రాకపోతే మాత్రం మనకంటూ కాస్త ఆలోచన ఉండాలి కదా.
ఎందుకు అక్కడ ఏమంత మిస్బిహేవ్ చేశారు, లేకపోతే అనుకోవడం మాటలు హ్యాండ్ గెస్చర్స్ అంటే ఎవరైనా ఏమబ్బా అంత రాంగ్ హ్యాండ్ గెస్చర్ చేశారనే మాదిరిగా ఉంటుంది. సో అట్లా కాకుండా గౌరీ మీద ఎంత ఓవర్ యారగెన్స్ చూపించడం వల్ల ఖచ్చితంగా ఆవిడకి నెగిటివ్ అయ్యేది, ఢమాలమని పడిపోయేది, బాటంలో ఉండి ఇంకా వచ్చేయాల్సింది. అలాంటిది లక్కీగా కెప్టెన్ అయ్యే తప్పించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఒక రేషన్ మేనేజర్గా ఉండేటప్పుడు, కుకింగ్ ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంది. యారగెన్స్ మామూలుగా కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి నోరేసుకు పడిపోతుందో అవసరం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఖచ్చితంగా తనూజ్ అనేది కిచెన్లో ఉంచకపోవచ్చు. ఎందుకంటే నిన్న కూడా అనింది కదా, ఆ కిచెన్ వల్ల దివ్యకు సంబంధించి ఫుడ్ నేను ఎవరు రీతు చౌదరికి ఫుడ్ అడిగితే మిగిలిపోయిన అన్నమే కదా తినేమని చెప్పాను కనుక నాకు చెప్పాలి, నాకు అడగాలి, మిగిలిపోయిన అన్నం గురించి ఎందుకు అంత పంచాయతీ పడుతుంది బాబోయ్ అక్కడ డేమో అన్నాడు కదా. ఒకసారి తనూజ్ కెప్టెన్ అయితే చూడాలని ఉంది నాకంట. వామ్మో ఊహే భరించలేం, రేషన్ మేనేజర్ అయితేనే భరించలేమని చెప్పింది కనుక ఖచ్చితంగా రేషన్ మేనేజర్ కూడా ఉంచకపోవచ్చు. మరి ఆ రేషన్ మేనేజర్ పోస్ట్ అయితే ఖచ్చితంగా బర్నీకి ఇస్తుందేమో. ఎందుకంటే బర్నీ కోరిక కూడా అదే. గతంలో మీరు గమనించారు, నిన్న ఆయన ఎవరు రీతు చౌదరి కూడా అదే పాయింట్ చెప్పింది. మీరు ఏదైనా మార్చుకోవాల్సినవి ఏవైనా ఉన్నాయంటే మీరు ఏదైనా చెప్పాలంటే ముక్కుసూటుగా చెప్పండి, అంతే తప్ప ఊరంతా తిప్పుకొని వచ్చి చెప్పకండి. మీకు రేషన్ మేనేజర్ అవ్వాలంటే నాకు అవ్వాలని ఉంది, నాకు ఇవ్వండి, నేను బాగా చేస్తానంటే అయిపోయాయి. దానికోసం చేతులు ఎత్తండి, ఓట్లు వేయండి, ఇవన్నీ పెట్టి చివరికి సంచన అయ్యింది కదా, అప్పుడే పోపు కూడా పెద్దది అయ్యింది కదా, ఇవన్నీ వద్దు, సూటుగా చెప్పండి లాగా చెప్పింది కనుక ఆయన కోరిక ఏంటో దివ్య చెల్లికి తెలుసు కనుక అన్నకి రేషన్ మేనేజర్ ఇస్తే బెటరు, ఇస్తుందని నేను అనుకుంటున్నా. ఆయన ఉండేటప్పుడు మళ్ళీ రేషన్ చుట్టూ, ఫుడ్ చుట్టూ, కుకింగ్ చుట్టూ, కిచెన్ చుట్టూ గొడవలు పంచాయతీలు అవ్వవు. ఆయన మ్యాక్సిమం సాఫ్ట్గానే మేనేజ్ చేసుకుంటూ పోతాడు. అట్లాగే ఇతని గేమ్ చేంజ్ కూడా ఎట్లా ఉండబోతుందంటే, ఇప్పుడు నిన్న బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను గౌరవ విషయాలు కూడా దివ్య అనవసరంగా జోక్యం చేసుకుంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ అని నాకు చెప్పాడు, నేను ఆన్సర్ చెప్పాను. దివ్య ఎందుకు జోక్యం చేసుకుంటుంది? వీటి వల్లే బిస్కెట్ అయిపోయింది మన బాండ్స్. ఒక అన్న, ఒక చెల్లి, ఒక కూతురు, ఒక అన్న, ఒక తమ్ముడు, భరణి గారి కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఏమది పెద్దన్నయ్య కుటుంబం, మంచి అన్నయ్య కుటుంబం, మా అన్నయ్య కుటుంబం, చిరంజీవి అన్నయ్య కుటుంబం, ఎంత ఎలివేషన్ వచ్చేసిందని కనుక అర్థం చేసుకున్నాడు కనుక గేమ్ చేంజ్ చేసుకున్నాడు, పక్కా ఫిక్స్ అయ్యాడు. దివ్య నిన్న జోక్యం చేసుకుని నువ్వు వద్దు అని చెప్పాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా వద్దనే చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా తెలివిగానే ఆడుతున్నాడు. పైపుల కనెక్షన్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పి మీతో ఎవరైతే కనెక్షన్ బాండింగ్ ఉందో అనిపించిందో వాళ్ళని సెలెక్షన్ చేసుకుంటే ఆ పదం పట్టుకొని శ్రీజ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటే ఇతను మాత్రం చాలా తెలివిగా ఎమాన్యుయల్తో ఆ కనెక్షన్ లేకపోయినా సెలెక్ట్ చేశాడు. రైట్ మూవ్ అదే. గేమ్ చేంజ్ చేసింది కూడా ఆయన సెలెక్షన్. ఎమాన్యుయల్ సెలెక్ట్ చేసుకోవడం వల్లే ఇతను ఈరోజు టాస్క్లో గెలవగలిగాడని కూడా చెప్పొచ్చు. టాస్క్లో బెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు వస్తా కట్టప్పని పిలవడంతోనే సగం స్ట్రాటజీ వర్కౌట్ అయిపోయి భరణికి. ఎందుకంటే ఎమ్మెన్యేలు దెబ్బతో ఏమయ్యాడు, అరే ఇతనికి ఎందుకు గిల్ట్ ఫీలింగ్ ఉంది, సరే శ్రీజ టీంలో ఆడతానని సరే ఆయన అడగడం వల్ల ఎమ్మెన్యేలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఎప్పటికే పవర్ అస్త్ర వాడలేదని, పైగా ఇప్పుడు ఈ టాస్క్లో అతని కోసం ఆడకపోతే ఇంకా ఫీల్ అయిపోతే నాకు ఆ గిల్ట్ ఉందని చెప్పి ఆ టీంలోకి వెళ్ళడం కూడా అతనికి పనికొచ్చింది. ఎందుకంటే భరణి బయట చూశాడు కనుక ఎమ్మెన్యేల్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు ఫిజికల్ టాస్క్లు అన్నింటిలో, అలాగే ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఆల్రౌండర్గా ఉన్నాడు, మంచి పాజిటివిటీ ఉంది, అలాంటి మన టీంలో ఉంటే. ఎందుకంటే టాస్క్లో బాగా ఆడుతున్నాడు కదా. సో అట్లా నాకు ఏది అడ్వాంటేజ్ అవుతుంది, బలం అవుతుంది వాళ్ళతోనే గేమ్ చేంజ్ చేసుకుని అట్లా చేసుకుని ఇప్పుడు దివ్య కెప్టెన్ అయినా సరే అంటి ముట్టనట్టుగా నీ గేమ్ నీది, నా గేమ్ నాది. అట్లా నిన్న కూడా అన్నాడు, సుమన్ శెట్టికి కూడా చెప్పేస్తా ఇండివిజువల్గా ఆడాలి, లేదంటే ఏమైతే ఇతని గేమ్ బిస్కెట్ అయిపోతుంది, ఇతను ఆటే చెడిపోతుంది. అందరినీ పొగడలేక ఇతను ఒరిజినల్ పొటెన్షియల్ మాత్రం బయట పెట్టలేక వాళ్ళని చెయ్యాలి అనుకొని ఇప్పుడు మరి ఈ టాస్క్లో కూడా సపోర్టింగ్ టాస్క్ లేకపోతే ఇండివిజువల్ టాస్క్ ఎట్లాగైందో ఫుల్ డీటెయిల్గా మనకు వీడియోలో నేను అనలైజ్ చేస్తే అప్డేట్స్ రాగానే. ఫస్ట్ అయితే ఆమె దివ్య కెప్టెన్ అయిందని రాగానే మీతో అప్డేట్ చేయాలి. ఇక భరణి గారి గేమ్ కూడా ఎట్లా చేంజ్ అవ్వబోతుంది అయితే దీని గురించి వీడియో చేసి, అట్లాగే దమ్ము సిరీస్ ఎలిమినేషన్ చూశారు కదా, మీకేమనిపించింది? ఫిజికల్ టాస్క్ అయితే ఫస్ట్ ఒక 3 రౌండ్లో ఎపిసోడ్లో 2 రౌండ్లో ఒక రౌండ్ యాక్ని లేపేశారు, అలాగే చూపించినా సరే ఒక పాయింట్ వచ్చినట్టే గెలిచినట్టే కదా. మరి అది ఫెయిరా అన్ఫెయిరా? మీకు ఏమనిపించింది? మెసేజ్ పెట్టండి. ఫిజికల్ టాస్క్లో కూడా అడ్వాంటేజ్, హైట్ ఉండే అడ్వాంటేజ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. సరే ఎపిసోడ్ రివ్యూలో డీటెయిల్గా చెప్పా, ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మరి దివ్య కెప్టెన్సీ ఎట్లా ఉండబోతోంది? ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యారగెన్సీ అవన్నీ ఉంటాయా? లేదు చాలా చక్కగా పొలైట్గా అందరినీ కలుపుకుంటూ సాఫ్ట్గా పాజిటివ్ ఎనర్జీ వైబ్తో చేసుకుంటూ పోతుందా? ఏమనిపించిందో ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా పెట్టండి.